సరే, ఈరోజు మనం రాజ్యాంగం అనగానే ఏం లేదు, మనం అంతా ఎలా ఉండాలి, ఏమిటి మన దేశం ఎలా ఉండాలి, మన ప్రజలు ఎలా ఉండాలి అని చెప్పి ఒక రాజ్యాంగ కమిటీని వేశారు. దానికి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పనిచేశారు. ఆ రాజ్యాంగాన్ని రాయడానికి అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వేశారు. బిఆర్ అంబేద్కర్ గారు చేతిలో మనంతా ఏం చూస్తాం, ఒక పుస్తకం ఉంటుంది చూసారు మీరు ఎప్పుడైనా ప్రతివిత్తనం, అది మన రాజ్యాంగం అన్నమాట. మనం ఎలా ఉండాలి, మన దేశం ఎలా ఉండాలి, మన ఇల్లు ఎలా ఉండాలి, అది ఆయన ప్రపంచ దేశాల అన్ని దేశాల నుంచి రాజ్యాంగాలు తెప్పించి మన దేశం ఎలా ఉండాలి ఏమిటి అని చెప్పి ఓ పుస్తకం అందరికీ కూర్చోబెట్టి రాయించారు. ఆ పుస్తకం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అది మన రాజ్యాంగం అన్నమాట. అది జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది మన దేశం. అప్పటి నుంచి మన దేశం నుంచి ఎవరు రాజులు లేరు, అందరూ వెళ్ళిపోయారు. అప్పటి నుంచి రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. ఇంకేత మనం ఒకసారి బలో స్వతంత్ర భారత్కి, మహాత్మా గాంధీకి, బిఆర్ అంబేద్కర్ గారికి అంచేత అలా చెప్పుకున్నాం. ఇప్పుడు రాజ్యాంగం గురించి మొదటి ప్రవేశికలో ఉన్నటువంటి ఒక చెప్పుకున్నాం. ఇది అందరికీ గట్టిగా, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలలో స్వేచ్ఛను, అంతస్తులోను, అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతీయతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా నిర్మాణించుకుని 26 నవంబర్ 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాము. సరే, ఇంగ్లీష్లో చేయించడం ఓకే అంటే 1949 ఓకే అంటే అక్కడి నుంచి 2 సంవత్సరాలు రాశారు. మనకి రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందన్నమాట. ఈ రోజుకి 70 సంవత్సరాలు పూర్తయి 71వ దాంట్లోకి వచ్చాం. అంటే రాజ్యాంగం అంటే ఏమిటి తెలిసినా మీకు, మనందరం ఎలా ఉండాలి ఏమిటి అన్నీ మన దేశం ఎలా ఉండాలని చెప్పి రాసుకున్నది అనమాట. దాన్ని ఈ విధంగా మనం జరుపుకోవాలి.